నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. స్టోరీ లెంత్ పెంచండి అంటున్నారు. మాది కోరిన ప్రణయం ఇంకా 40 ఆర్ 45 అప్డేట్స్తో అయిపోతుంది. ఆ తర్వాత దీన్ని పెంచుతాను యార్. ఈలోపు కూడా కొంచెం పెద్దవే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అయినా కూడా 12-13 మినిట్స్ ఇస్తున్నాను కదా. ఇక కథలోకి వెళ్దాం. అవని తన ఆలోచనలతోటే సాయంత్రం వరకు గడిపేస్తుంది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటుంది. ఆరు వచ్చి, అక్క, పార్కుకు వెళ్దామా, ఇక్కడ దగ్గరే అని అడుగుతాడు. సరే పద, నాన్నని కూడా అలా బయట తిప్పమని డాక్టర్ చెప్పారు అని వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇవాళ ఎందుకు అవని, పొద్దున హాస్పిటల్కి వెళ్ళారు కదా అంటారు అను గారు. పర్లేదు నాని, నేను మళ్ళీ వారంలో ఆఫీస్కి వెళ్తే వారానికి ఒక్కసారి తీసుకువెళ్ళగలం. ఈ వారం రోజులు రోజు సాయంత్రం తీసుకువెళ్తాను. నాన్నకి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. సరే, నీ ఇష్టం అని అంటారు అనుగారు. వాళ్ళ నాన్నని కూడా రెడీ చేసి వీల్ చైర్లో కూర్చోబెట్టి పార్కుకి తీసుకొని వెళ్తుంది అవని. వెళ్ళేటప్పుడు కుమార్కి ఫోన్ చేయడంతో ఆయన రాజారాం కూడా వీళ్ళతో పార్కుకి వస్తారు. చుట్టూ పచ్చదనం, పిల్లల ఆటలు, ఫ్రెష్ ఎయిర్లోకి వచ్చేసరికి శంకర్ గారికి కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఆరు అక్కడ ఫ్రెండ్స్ అయిన పిల్లలతో ఆటల్లో పడితే శంకర్ని ఒక చెట్టు దగ్గరుంచి తన చుట్టూ వీళ్ళు కూర్చుంటారు. ఒరే శంకర్, ఇంకో 6 నెలల్లో నువ్వు కూడా ఈ వీల్ చైర్ వదిలి నీ కొడుకుతో పరుగు పెడతావు అంటారు కుమార్ గారు నవ్వుతూ. అది జరుగుతుందా అని ఇంకా చిన్న అనుమానం శంకర్లో ఉంది. అది గమనించిన రాజారాం గారు, చూడండి శంకర్, మందుల కంటే కూడా మన మీద మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు ఇంకా తొందరగా కోలుకుంటారు. మీకు పెళ్లి చేయాల్సిన ఒక కూతురు, చదివించాల్సిన ఒక కొడుకు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోసం నేను ఎలా అయినా లేవాలి అని నమ్మకం పెట్టుకోండి. అప్పుడు ఆ మందులతో పాటు మీ సంకల్పం కూడా పనిచేసి తొందరగా లేస్తారు అని చెబుతారు. ఆయన మాటలు శంకర్ గారిలో పని చేయడం మొదలుపెట్టాయి. అవనిని, ఆరుని చూస్తారు. నేను ఎలా అయినా లేచి నిలబడాలి అని ఆయన ఆ క్షణం బలంగా అనుకున్నారు. అసలు ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో గుర్తు చేసుకొని కొంచెం భయం వేసింది. కానీ ఆయన మెదడుకి సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టారు. అసలు నేనెందుకు భయపడుతున్నాను, భయపడాలి, వాళ్ళకి నేను అని తెలియదు కదా అని అనుకుంటూ తొందరగా కోలుకొని అవనికి పెళ్లి చేసేయాలి అని అవని వైపు చూస్తూ అనుకుంటారు. ఏంటి నాన్న, నన్నే చూస్తున్నారు అని అడుగుతుంది అవని. ఏం లేదు అంటూ తల ఊపుతారు. ఇంకెందుకు చూస్తారు, నేను తొందరగా కోలుకొని నా కూతురికి ఒక రాజకుమారుడు లాంటి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉండి ఉంటారు. అంతేనా శంకర్ అని అడుగుతారు రాజారాం నవ్వుతూ. అవును అన్నట్లు తల ఊపుతారు చిన్న స్మైల్తో. అది చూసి అవని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ముందు నువ్వు కోలుకోరా, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం అని అంటారు కుమార్. ఎక్కడున్నాడో ఈ బంగారు బొమ్మ చెయ్యి పట్టుకునేవాడు అని రాజారాం అంటారు. అభి అని భార్గవి పిలుస్తుంది. అభిరామ్ అని ఎన్నిసార్లు చెప్పాలి? ఆఫీస్లో అలాగే పిలుస్తాను. ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయింది కదా, మనం ఫ్రెండ్స్ కదా అంటుంది. హలో, నాకు ఫ్రెండ్వి కాదు నువ్వు, మా డాడీ ఫ్రెండ్ కూతురువి, అంతవరకే ఉండు. నన్ను అభి అని పిలిచేవాళ్ళు నాకు బాగా దగ్గర వాళ్ళు మాత్రమే. ఇంకోసారి నన్ను అలా పిలవకు అని చెప్పి కారు ఎక్కుతాడు. లోపల కారాలు మిరియాలు నూరుతూ, ఓకే అభిరామ్, నేను కూడా మీతో రావచ్చా, నా కారు రాలేదు అంటుంది. ఫోన్ చేస్తే నీ కారు వస్తుంది, లేదా క్యాబ్ వస్తుంది, లేదా ఆఫీస్ కారు ఉంది, వెళ్ళు, డ్రాప్ చేస్తాడు డ్రైవర్ అని కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు అభి. ఛ, ఎంత పొగరు, కనీసం దగ్గరికి రానివ్వడం లేదు. ఇంకెలా ఈ అభిని నా వలలో వేసుకోవాలి? లాభం లేదు, రోజు తన చుట్టూ తిరగాలి అనుకుంటుంది. ఈ భార్గవి గోలేంటి అభి అడుగుతాడు వినయ్. వర్క్ నేర్చుకోమని వాళ్ళ నాన్న పంపిస్తే
నన్ను ఎలా బుట్టలో వేయాలా అని ప్రాక్టీస్ చేస్తుంది. ప్రతి అమ్మాయికి నువ్వే కావాలి. ఇక్కడ మేము సింగిల్ చింతకాయల్లాగా ఎదురు చూస్తున్నాం. మా వైపు ఒక్కరు కూడా చూడడం లేదు అని దీనంగా అంటాడు వినయ్. వాళ్ళకి కావాల్సింది నేను కాదురా, నా వెనక ఉన్న ఆస్తి. అందం ఆస్తి ఉన్నవాడిని చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు, చెప్పుకోవడానికి బాగుంటుంది. అదే వాళ్ళు ఆలోచించేది. అంటాడు వినయ్. ఇలాంటి వాళ్ళని చేసుకుంటే మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండడం కాదు, మనమే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి అంటాడు అభి. అది నిజమే అభి, అందరూ అలా ఉండరు కానీ మనకి తగిలిన వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే. ఒక్క నా చెల్లి తప్ప అంటాడు వినయ్. ఆ శాల్తీ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్లే. తన ప్లేస్లో శ్రీత కానీ, ఈ భార్గవి కానీ, కోమలి కానీ ఉంటే ఈ పాటికి పరిస్థితి వేరేగా ఉండేది అంటాడు అభి. హా, గోలగోల చేసి ఈ పాటికి నీ చేత తాళి కట్టించుకునేవారు అంటాడు. నిజంగా ప్రేమించేవారు ఇలా వెంటపడి విసిగించరు వినయ్. ఒకసారి మనం కాదు అంటే వదిలేస్తారు. వీళ్ళు ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని అనుకునే రకాలు. అందుకే వాళ్ళంటే నాకు చిరాకు. ఇంతలో కేఫ్ రావడంతో వెళ్ళి కేఫ్లో కూర్చుంటారు. డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఒకటి ఆర్డర్ ఇచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. కాఫీ రాగానే తాగేసి పదరా అలా కాసేపు రైడ్కి వెళ్దాం, అస్సలు మైండ్ అంతా చిరాగ్గా ఉంది అంటాడు అభి. సరే పద అని ఇద్దరు కారులో అలా రోడ్ల మీద చక్కెర్లు కొడతారు. అవని పదమ్మా, చాలా టైం అయింది అంటారు కుమార్ గారు. హా అంకుల్ అని ఆరుని పిలుస్తుంది. అందరూ ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్నకి మందులు ఇచ్చి అవి వేసుకునేదాకా దగ్గరుండి గుడ్ నైట్ చెప్పి తన రూముకి వెళ్తుంది అవని. అప్పటికే అలసిపోయి ఆరు నిద్రపోతే వాడి కాళ్ళు ఒత్తుతూ ఉంటారు అను గారు. అబ్బో, మనవడంటే ఎంత ప్రేమో అనుకుంటూ వస్తుంది అవని లోపలికి. మనవరాలన్నా కూడా అంతే ప్రేమేలే అవని. వాడు పడుకున్నాడుగా, ఇంక చాలే నాని. కాలు నొప్పులు అన్నాడురా, అందుకే ఒత్తుతున్నాను. పార్కులో ఒకటే ఆటలు, అందుకే నొప్పి పుట్టి ఉంటాయి. రేపు మీరు కూడా రండి వెళ్దాం. నీ వయసు వాళ్ళు కూడా వస్తున్నారు, చక్కగా వాకింగ్ చేస్తున్నారు అని చెబుతుంది అవని. అలాగే వెళ్దాంలే, ఇంక పడుకో నాని, నాకు కొంచెం వర్క్ ఉంది అని ల్యాప్టాప్ పట్టుకుంటుంది. వర్క్ ఇప్పుడేముంది అవని? వారంలో ఆఫీస్కి వెళ్ళాలి కదా నాని, దానికి సంబంధించిన వర్క్ కొంచెం నేర్చుకుంటే నాకు ఆఫీస్లో వర్క్ ఈజీగా ఉంటుంది. అందుకే దానికి సంబంధించింది చూసుకుందాం కాసేపు అని. సరే, అర్ధరాత్రి వరకు కాకుండా తొందరగా పడుకో, దాని ముందు కూర్చుంటే టైం తెలీదు నీకు అని అంటూ అనుగారు పడుకుంటారు. అలాగే నాని అని తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ చూసుకోవడంలో లీనం అయిపోతుంది అవని. అభి రాత్రి 10 వరకు రోడ్ల మీద చక్కెర్లు కొట్టి కొంచెం ప్రశాంతమైన మైండ్తో ఇంటికి చేరుకుంటాడు. ఏంటభి ఇంత లేటు, ఆఫీస్లో కూడా లేవు, ఏదన్నా మీటింగ్ ఉందా అడుగుతారు హర్ష. లేదు నాన్న, వినయ్ నేను అలా బయటికి వెళ్ళాము. ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అంటారు హర్ష. అదేంటి, మీరు తినలేదా ఇంతసేపు, నా కోసం ఎందుకు చూస్తూ కూర్చున్నారు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అభి. అభి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సుచిత్ర అన్నీ హీట్ చేసి పెడతారు. ముగ్గురు డిన్నర్ చేయడానికి కూర్చుంటారు. నాని తినేసిందా అని అడుగుతాడు అభి. హా అభి, తినేసి పడుకున్నారు. నాన్న, ఆ భార్గవ్కి అస్సలు వర్క్ నేర్చుకునే ఆలోచన లేదు, నాకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. అంకుల్కి చెప్పండి రేపటి నుంచి పంపించొద్దు అని చెబుతాడు అభి. వాడు కావాలనే పంపిస్తున్నాడు అభి అని హర్ష గారు అన్న మాటకి వాట్? హా, వర్క్ నేర్పించి అనడం ఒక సాకు మాత్రమే. భార్గవ్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని వాడి కోరిక. ఏంటి నాన్న ఇదంతా? నాకు చాలా ఇరిటేట్గా ఉంది. అసలు ఈ పెళ్లి గోల ఏంటి అని చిరాగ్గా అంటాడు. అంతే అభి,
ఒక వయసు వచ్చిన అబ్బాయి ఉంటే అది కూడా అందమాస్తి ఉన్న అబ్బాయిని వదులుకోవాలి అని ఎవరు అనుకుంటారు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఒకప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలు వెంట పడేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయ్యింది. అంతే తేడా అంటారు హర్ష గారు. ఇప్పుడు కూడా అమ్మాయిల కోసం అబ్బాయిలు వెంటపడి వేధించే వాళ్ళు ఉన్నారు కదండి అంటుంది సుచిత్ర. ఉన్నారు. అబ్బాయికి అయినా అమ్మాయికైనా ఈ తిప్పలు తప్పవు. పెళ్ళి అయిన వాళ్ళ వెంట కూడా పడుతున్నారు. వదలడం లేదు. అదలా జరుగుతూనే ఉంటుంది. ఫాస్ట్ కల్చర్ అంటూ పద్ధతులన్నీ మరిచి విచ్చలవిడితనం వచ్చింది సొసైటీలో. ఎవ్వరం మార్చలేము అని అంటారు హర్ష గారు. ముందా భార్గవి ఇంకా ఆఫీస్కి రాకూడదు నాన్న. అంతగా వర్క్ కోసం అంటే నీ దగ్గరికి పంపించమని చెప్పు. అలాంటి వాళ్ళని ఆదిలోనే తుంచేయాలి. సాగదీయకూడదు. మీరు చెప్పలేకపోతే చెప్పండి, నేను మాట్లాడతాను. అనవసరమైన ఆశలు పెట్టుకోకండి అని అంటాడు అభి. నేను చెప్తానులే అభి, ఆల్రెడీ చెప్పాను. అయినా వినలేదు కదా, నేను చూసుకుంటాను అంటారు హర్ష గారు. సరే అని గుడ్ నైట్ అని ఇద్దరికీ చెప్పి పైకి వెళ్ళిపోతాడు అభి. రోజులాగే అవని గాజు పట్టుకొని కాసేపు అవనిని ముద్దుగా తిట్టుకొని తన ఆలోచనలతోనే పడుకుంటాడు అభి. తర్వాత రోజు ఉదయం కుమార్ గారు వెళ్ళిపోతారు. బెంగళూరు నుండి శ్రీనాథ్, దేవి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళి హర్ష సుచిత్రకి సారీ చెబుతారు ఇద్దరు. మీరు మాత్రం ఏం చేస్తారు శ్రీధర్ చేసిన పనికి అని వాళ్ళు కూడా ఆ విషయాన్ని నార్మల్గా తీసుకుంటారు. ఇంకా అవని జాడ కోసం ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. అలా వారం రోజులు కరిగి అవని ఆఫీస్కు వెళ్ళే రోజు రానే వచ్చింది. పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మకి కొంచెం పనిలో హెల్ప్ చేసి ఆఫీస్కి రెడీ అవుతుంది అవని. దేవుడికి దండం పెట్టుకొని తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని, అమ్మ నాని దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని ఆఫీస్కి పయనం అవుతుంది అవని. ముందే ఆఫీస్ ఎక్కడో చూసుకోవడంతో ఆఫీస్ వైపు వెళ్ళే రోడ్డు మీద తన స్కూటీ పరుగులు పెట్టిస్తుంది. కథ కొనసాగుతుంది. అవని ఆఫీస్కి స్టార్ట్ అయింది. కానీ అది అభి ఆఫీస్ కాదు. అయినా అభి వైపు అడుగులు పడడం మొదలయ్యింది. ఇద్దరు ఎక్కడ ఎప్పుడు ఎలా మీట్ అవుతారో తెలియాలి అంటే స్టోరీ ఫాలో అవ్వండి. నేను ఏది ఎక్కువ రాయను యార్. ఇంకా ఇప్పుడే మొదలైంది స్టోరీ. అప్పుడే మీ క్యూరియాసిటీతో ఇద్దరిని కలిపేయండి ఎలా? కొంచెం ఓపిక పట్టండి. కలపకుండా ఎలా ఉంటాను, కానీ ఎప్పుడు ఎలా కలుస్తారు, అభి అవనితో ఎలా ఆడుకుంటాడు అవన్నీ తెలియాలి అంటే ఓపికగా స్టోరీని ఫాలో అయిపోండి. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, వీడియో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.